హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు భరోసాకు సంబంధించి సాగు చేసే భూమికే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నట్టు మనకు ఒక అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి చూసిన సంబంధించిన న్యూస్ ఏదైతుందో దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ లైక్ షేర్ చేయండి. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. రైతు భరోసాకి సంబంధించి సాగు చేసే భూమికి ఎలా ఇవ్వబోతున్నారు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాగు చేసే భూమికే రైతు భరోసా ఇస్తాము, ఆ దిశగా యోచిస్తున్న ప్రభుత్వం, మంత్రి తుమ్మల అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకంపై పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలను చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకి పెట్టుబడి సాయం అందింది. అందులో పంటలు సాగు చేయని వారికి కూడా డబ్బు ఇవ్వడంతో ఈ పథకం దుర్వినియోగం అయ్యింది. సో ఈ విషయం ప్రజల్లో ఏర్పడింది. అందుకే సాగు చేసే భూమికే మేము ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అంటే ఏదేమైనా వీళ్ళు గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు 70 లక్షల మందికి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 64 లక్షల మంది వరకు అయితే 5 ఎకరాల లోపే ఉంది. మిగతా ఏదైతే ఇంకొక 5 లక్షల మందికి 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళ సంఖ్య ఉంది. వాళ్ళకే దాదాపు 40 లక్షల ఎకరాల భూమి ఉంది. వీరందరికీ ధనం వృధా అవుతుంది కదా, మరి ఎట్లా అని చెప్పేసి ఈసారి దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు. మ్యాక్సిమం ఈ వీక్లో మనకి దీనిపైన క్లియరెన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. రైతు బంధు ఎలా వేయాలి రైతులకి అన్న దానిపై స్పష్టత తీసుకొని వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దీని ఇట్లా కాకుండా 1 నుంచి 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలి అని కూడా ఆలోచన ఇస్తుండ్రు. ఒక కుటుంబం అంటే ఒక రేషన్ కార్డుకి 10 ఎకరాలు లేదా ఒక పర్సన్ పైన 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే వేయొద్దు, ఇట్లా కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే చర్చలు నడుస్తున్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని దీన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. 5-6 రకాల విషయాలు తెరపైన ఉండడం జరిగింది. ఒక్కొక్క విషయాన్ని స్క్రూటినైజ్ చేసి ఫైనల్గా ఒక అల్టిమేట్గా ఏదో ఒక వేని సెలెక్ట్ చేసుకొని ఆ వేలోనే అందరికీ డబ్బులు వేయడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం మీరేమనుకుంటున్నారు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. 1 నుంచి 10 ఎకరాలు పెట్టాలా, లేదా ఒక పర్సన్కి 5 ఎకరాల వరకు పెట్టాలా, లేకపోతే ఒక రేషన్ కార్డుకి 10 ఎకరాలు పెట్టాలా? ఇవన్నీ ఏదో ఒకటి మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. రిప్లై ఇస్తాను నేను కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.